వాయమ్మో! ఏం వానలు పగబట్టినట్టే కొడుతున్నాయి ఈ వానలు సల్లగుండా. కామారెడ్డి, మెదక్ జిల్లాలనైతే వరదలు మొత్తం చుట్టుముట్టినాయి. ఇప్పటికే ఆడాడ తెగిపోయిన రోడ్లు జేయంగా పబ్లిక్ మస్తు అరిగోసలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట్లనైతే ఏకంగా 37 సెంటీమీటర్ల మీదనే కొట్టినాయట వానలు. ఇప్పటిదాకా గింతగానం వానలెప్పుడు వడలేదట ఈడ. వరదలు జేయంగా ఆడున్న పబ్లిక్ అందరూ పానాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటున్నారు. కొన్ని జాగాల్లో ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం మునిగిపోయే వరకు ఆడాడ బంగ్లాల మీదకెక్కి పానాలను కాపాడుకుంటున్నారు ముంపు ప్రాంతాలున్న కొందరు పబ్లిక్. అటుకెంచి పోయే రైళ్లను సుతం బంద్ పెట్టిండ్రు రైల్వే ఆఫీసర్లు. మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలం దూప్ సింగ్ తాండాల పరిస్థితి అయితే చెప్పవశం కాదుల్లా. పాపం ఇండ్లన్నీ మునిగిపోయే వరకు చిన్నపిల్లగాండ్లు ముసలోళ్ళు మస్తుగా తిప్పల పడుతున్నారు. వ్యవసాయం పనుల కోసం పోయినోళ్ళు కొందరు వాగుల జిక్కుకోపోయి పానాలు రక్షించుకోనికే తన్లాడుతున్నారు. ఇక చెరువులు కుంటలన్నీ బగ్గ నిండిపోయే వరకు రోడ్లన్నీ మత్తళ్ళు దుంకుతున్నాయి గిట్లా. ఇక ఈ వరదల జయంగా ఆడాడ రోడ్లు మొత్తం తెగిపోయినాయి. కొన్ని జాగాలనైతే బండ్లు కార్లు సుతం పడవల లెక్కనే కొట్టుకపోయినాయి. ఇక ఇప్పటికే మెదక్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి ఆడున్న పరిస్థితిని గురించి ఆరాధీసిండు సీఎం రేవంతాలు సారు. అధికారులంతా అలర్టుగుండి పబ్లిక్ ఎసొంటి తిప్పలు కాకుండా చూడాలని ఆర్డరేసిండు. ఇక ఇప్పటికే అడ్డగోలు వానలు జయంగా అటు కరెంటు లేక ఇటు వరదలతోని మస్తుగా అవస్థలు పడుతున్నారట అక్కడి పబ్లిక్. ఇటు వరదలు జయంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రేపు సెలవులు కూడా ప్రకటించిండ్రు ఆఫీసర్లు. అటు పోలీసోళ్ళు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు వరదల జిక్కుకున్న పబ్లిక్ ను పానాలకు తెగించి కాపాడుతున్నారు. ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టు కొడితేనేమో ఇండ్లు మునియేంత వానలు దంచి కొడుతున్నాయి, లేకపోతేనేమో కరువు కొరలు తెరుచుకొని భూమి నిర్రల వాసేటట్టు రైతుల్ని ఆగం చేస్తున్నాయి. కానీ గీ వానలు వరదలు జల్దిన తగ్గుముఖం బట్టి ఆడున్నోళ్ళందరూ పైలంగుండాలని విఘ్నాలు తొలగించే ఆ గణపయ్యను మన జోరుదారు తరపున కూడా కోరుకుంటున్నాం.